ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యంత శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం కూడా దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం. ఎంతో ఆసక్తితో దావీదంటాడు కదా, అయా ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము అంటున్నాడు. ఈరోజు నిశ్చయముగా దేవుని వాక్కును మనం వినడానికి సిద్ధపడుతూ ఉండగా నిశ్చయముగా ప్రభువు మనలో దర్శించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానమై ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనము ధ్యానం చేసుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మన దేవుడు మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గలవాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నీవు చాలా ప్రార్థన అంశాల గురించి అడుగుతూ ఉంటావు ప్రభుని. నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, అయా నా బిడ్డల భవిష్యత్తు బాగోవాలి ప్రభువా, నాకు మంచి ఉద్యోగం రావాలి ప్రభువా, అయా నా కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలి ప్రభువా, అయా నేను ప్రయాణమై వెళుతున్న చోట మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించాలి ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచేయు శక్తి గల దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రకటించిన తర్వాత వారు తినడానికి ఏమీ లేదు, ఆహారం ఏమీనూ లేదు. కానీ ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకున్నారు ఇవి ఏ మాత్రము సరిపోతాయి, 5 రొట్టెలు 2 చేపలు ఇక్కడ ఉన్న జన సమూహానికి ఏ మాత్రము సరిపోతాయి అనుకున్నారు. కానీ మన దేవుని శక్తి కలిగిన వాడు, ఆయన చేతులలోకి ఎప్పుడైతే ఆ 5 రొట్టెలు 2 చేపలు వెళ్ళాయో, 5 రొట్టెలు 2 చేపలు ఒక్కరి కడుపు మాత్రమే నింపగలవు. కానీ నా దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ధారాళంగా సమృద్ధిగా అత్యధికముగా అందరికీ దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టగా 12 గంపలు మిగిలినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నీ కొరత ఏదైనా కావచ్చు, నీ కొదువు ఏదైనా కావచ్చు, నీ దగ్గర ఉన్నది చాలా తక్కువగా అనిపిస్తుందా? చాలా సార్లు మన జీవితాల్లో మన దగ్గర ఉన్నది చూసి ఇది చాలా తక్కువ అండి, ఈ తక్కువ మొత్తంతో నాకున్నటువంటి సమస్యలు నేను పరిష్కరించుకోలేను, నాకున్నటువంటి అవకాశాలు నేను పొందుకోలేను అని మన దగ్గర ఉన్నవి చూస్తూ ఉంటాం. ఒక భక్తుడు అంటాడు కదా, మనం ఎప్పుడు మన దగ్గర ఉన్నది చూడకూడదు, దేవుని దగ్గర ఏదుందో చూడు. ఆయన తన కార్యసాధకమైన తన శక్తి చొప్పున నీ అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా నీ జీవితములో కార్యము దయచేయునుగాక. అన్న ప్రార్థన చేస్తుంది, దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి అన్న ప్రార్థన చేస్తుంది, దుఃఖ క్రాంతురాలై దేవుని మందిరంలో ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఎందుకనో తెలుసా? అవమానాన్ని తట్టుకోలేక, వేదనను తట్టుకోలేక, దుఃఖమును తట్టుకోలేక దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థించిందో, దేవుని అడుగుతూ ఉన్నది, ప్రార్థన చేస్తుంది, అయ్యా నాకు ఒక మగ బిడ్డనివ్వు, నీ కోసం పెంచుతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఒక బిడ్డనిస్తే నీ కోసం పెంచుతాను ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. అన్న ప్రార్థన దేవుడు ఆలకించి అన్నాకు సమూయేలును అనుగ్రహించాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! రాజులని అభిషేకించగలిగిన ఒక సమూయేలును అన్నాకు దయచేశాడు. ఈరోజు నీ లోటు గురించి నువ్వు ఏడుస్తూ ఉండొచ్చు, నీ కొరత గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నిన్ను నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ అవమానిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, నీ బంధువులే నిన్ను అవమానిస్తూ ఉన్నారు, నీ తోటి వారే ఇరుగు పొరుగు వారే నీ పైన దూషణ పలుకులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు సన్నిధిలోకి వెళ్ళు, సాష్టాంగపడి ప్రభువుకు అప్పచెప్పినట్లయితే దేవుడు తగిన సమయమున నీ అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా కార్యము చేయగల శక్తి గలవాడు ఈరోజు నీ
జీవితంలో గొప్ప కార్యమును జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక అత్యధికంగా నీవు పొందుకోబోతున్నావు. ఈరోజు ఆయన కార్యాలను పొందుకోబోతున్నావు. హల్లెలూయా. సొలొమోను జీవితంలో మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను ఒకటే ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ జనమునకు న్యాయం తీర్చడానికి నాకు వివేకములు కల హృదయం ఇవ్వండి ప్రభువా చాలు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఐశ్వర్యమును ఘనతను నీవెవ అడగలేదు గనుక బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఆల్రెడీ ఇచ్చేసిన సొలొమోను. వాటితో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇవ్వబోతూ ఉన్నాను. మన దేవుడు ఎవరో తెలుసా? నీవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ధారాళంగా దయచేయు శక్తి గల దేవుడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఏదైనా చిన్న ఉద్యోగం దొరికితే నాకు చాలండి, ఏదైనా చిన్న జాబు నా బిడ్డలకు వస్తే చాలని ఎంతో ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి అడుగుతూ ఉన్నావు. అయితే నా ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఆయన చేసే అత్యధికమైన మేలు ఎలా ఉంటుందో తెలుసా? దేశము యొక్క ఉన్నత స్థానముపై నెక్కించదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు అనుకుంటూ ఉండొచ్చు, నా బిడ్డల వివాహము ఎంతో కాలము నుండి ఎదురు చూస్తూ ఉన్నా కానీ వివాహం జరగటం లేదు, ఏ మ్యాచ్ వచ్చినా సరే ఫెయిల్ అయిపోతుంది అని నీవు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన చేతులకు అప్పగించు. నీ కార్యమును ఆయన సఫలపరిచే దేవుడు గనక నీవు అడిగిన దానికంటే అత్యధికమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. త్వరలో అత్యధికమైన మహిమను పొందుకోబోతున్నావు. అత్యధికమైన గొప్ప కార్యములు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో జరిగించునుగాక. హల్లెలూయా. నా భర్త ఒకడు రక్షించబడితే చాలండి అని నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు. నా భార్య ఒక్కటి రక్షణ పొందితే చాలండి, నా భార్య రక్షణ పొందితే నాకు చాలు, ఇంకంతకన్నా ఏమొద్దు అని నీవు ప్రార్థన చేస్తున్నావు. నా బిడ్డలు ఒక్కరు రక్షణ పొందితే చాలు అని నీవు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. కానీ దేవుడి రోజు వాగ్దానం ఏమని చేస్తూ ఉన్నాడో తెలుసా? నీ బిడ్డలు మాత్రమే కాదు, నీ భార్య మాత్రమే కాదు, నీ భర్త మాత్రమే కాదు, నీ కుటుంబం ద్వారా అనేకులను రక్షణ మార్గంలోకి నేను నడిపించబోతున్నా. అత్యధికమైన దీవెనలు నువ్వు పొందుకోబోతున్నావు, అత్యధికమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోబోతున్నావు, బలమైన కార్యములు నువ్వు చూడబోతున్నావు గనుక విశ్వసించు, నమ్ము. దేవుడు ఈ వాగ్దానము నిశ్చయముగా నీ జీవితములో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాక్కును బట్టి స్తోత్రాలు. మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా మాకు దయచేయు శక్తి గల దేవుడని మేము విశ్వసిస్తూ ఉన్నాం. నిశ్చయముగా మా జీవితాలలో ప్రభువా ఈ వాక్కు నెరవేర్పును ఈ రోజు నుండే మేము చూచుదుము గాక. మా హృదయాలలో ఈ వాక్యపు యొక్క ఫలింపును ఈ రోజు నుండే మేము చూచుదుము గాక. గొప్ప కార్యములు మా జీవితాల్లో మీరు జరిగించబోతున్నందుకే స్తోత్రాలు. అత్యధికమైన మా ఊహలకు మించి శక్తి కలిగిన కార్యములు మీరు జరిగించబోతున్నందుకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.